నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బాబానగర్ సి బ్లాక్ లో టాస్క్ ఫోర్స్ సిసిఎస్ బృందాలు ఆకస్మికంగా దాడి. 1500 కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లైస్ అధికారులు. రైతులతో మాట, పంట మార్పిడికి బాటా కార్యక్రమం ఈ నెల 10 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపిన కలెక్టర్ తేజస్ నందాలాల్. ఒకప్పుడు మావోయిస్టుల ప్రధాన స్థావరంగా పేరుగాంచిన కర్రెగుట్ట 50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టలో శాంతి, అభివృద్ధి దిశగా అడుగులు. డీజీపీ సివి ఆనంద్. నిర్మల్ జిల్లా కుబేరు మండల కేంద్రంలో విషాదం. ఎల్లమ్మ చెరువులో మునిగి 2 బాలురు మృతి. హైదరాబాద్ బాబానగర్ సి బ్లాక్ లోని ఓ ఇంటిని పీడీఎస్ బియ్యం అక్రమ గోదాముగా ఉపయోగిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిసిఎస్ బృందాలు ఆకస్మికంగా దాడి నిర్వహించాయి. ప్రాథమిక సమాచారం మేరకు పేద ప్రజల నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఆ ఇంట్లో సుమారు 1500 కిలోల వరకు నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. సివిల్ సప్లైస్ అధికారులు అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. ఈ అక్రమ వ్యాపారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, పీడీఎస్ బియ్యాన్ని ఎక్కడికి తరలించేందుకు సిద్ధం చేశారు అనే అంశాలపై పోలీసులు, సివిల్ సప్లైస్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. आप आए तो अच्छा रहता था। वो सर्कल रिसर्चर जो आए ना कमिश्नर के पद हो गए, तो उसमें पूरा अब वही है ना, 1 घंटा लगता है। वैसे इनोवी सर 36 bags है ना? 38 bags. ओके भाई, खराब है वो भी है, नीचे का 250 है। जाओ जी बाबा, जाओ अपना, जाओ अपना, जाओ जाओ, नहीं तो अच्छा नहीं जाता, जाओ नहीं करना होता। రైతులతో మాట, పంట మార్పిడికి బాటా కార్యక్రమం ఈ నెల 10వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ తెలిపారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 10 రోజుల పాటు ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి అధికారి 10 మంది రైతులను నేరుగా సంప్రదించి వారికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తారని కలెక్టర్ తెలిపారు. ఉద్యాన పంటల వైపు మళ్లేలా రైతులకు తగిన ప్రోత్సాహం అందిస్తామని, ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో మంచి ఫలితాలు సాధిస్తామని కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అన్నారు. కాటన్ వేస్ట్ దాదాపు మనకి అంచనా ప్రకారంగా 1,00,000 ఎకరాలు అంటే 90,000 ఎకరాలు టార్గెట్ ఉంటే 1,00,000 ఎకరాల దాకా ఆల్మోస్ట్ అది కాటన్ వచ్చేసింది. ఇది ఉన్న పరిస్థితిలో
ఇంకా ఎవరైతే ఇంకా ట్రాన్స్ప్లాంటింగ్ చేయలేదో వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర పోయి కన్విన్స్ చేసి ప్రత్యామ్నాయ పంటల వైపు పోవాలని, దాంట్లో కూడా పంట సంబంధించి మట్టి ఎట్లా ఉంది, భూమి ఎట్లా ఉంది, వర్షం ఎట్లా ఉంది చూసి లెవెల్ బట్టి విలేజ్ బట్టి అవుతుంది కాబట్టి ఈ విధంగా ముందుకు పోతున్నాం. ఇంకేమంటారు? కాటన్ వేస్ట్ దాదాపు మనకి అంచనా ప్రకారంగా 1,00,000 ఎకరాలు అంటే 90,000 ఎకరాలు టార్గెట్ ఉంటే 1,00,000 ఎకరాల దాకా ఆల్మోస్ట్ అది కాటన్ వచ్చేసింది ఇది ఉన్న పరిస్థితిలో. ఇంకా ఎవరైతే ఇంకా ట్రాన్స్ప్లాంటింగ్ చేయలేదో వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర పోయి కన్విన్స్ చేసి ప్రత్యామ్నాయ పంటల వైపు పోవాలని, దాంట్లో కూడా పంట సంబంధించి మట్టి ఎట్లా ఉంది, భూమి ఎట్లా ఉంది, వర్షం ఎట్లా ఉంది చూసి లెవెల్ బట్టి విలేజ్ బట్టి అవుతుంది కాబట్టి ఈ విధంగా ముందుకు పోతున్నాం. ఇంకేమంటారు? కాటన్ వేస్ట్ దాదాపు మనకి అంచనా ప్రకారంగా 1,00,000 ఎకరాలు అంటే 90,000 ఎకరాలు టార్గెట్ ఉంటే 1,00,000 ఎకరాల దాకా ఆల్మోస్ట్ అది కాటన్ వచ్చేసింది ఇది ఉన్న పరిస్థితిలో. ఇంకా ఎవరైతే ఇంకా ట్రాన్స్ప్లాంటింగ్ చేయలేదో వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర పోయి కన్విన్స్ చేసి ప్రత్యామ్నాయ పంటల వైపు పోవాలని, దాంట్లో కూడా పంట సంబంధించి మట్టి ఎట్లా ఉంది, భూమి ఎట్లా ఉంది, వర్షం ఎట్లా ఉంది చూసి లెవెల్ బట్టి విలేజ్ బట్టి అవుతుంది కాబట్టి ఈ విధంగా ముందుకు పోతున్నాం. ఇంకేమంటారు? ఒకప్పుడు మావోయిస్టుల ప్రధాన స్థావరంగా పేరుగాంచిన తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని కర్రెగుట్ట ఇప్పుడు శాంతి, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. కర్రెగుట్టలో పర్యటించిన ఆయన అక్కడ జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శాంతికి ప్రతీకగా తెల్ల పావురాలను ఎగురవేశారు. పోలీస్, సిఆర్పీఎఫ్, అటవీ, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించిన డీజీపీ దశాబ్దాలుగా మావోయిస్టు ప్రభావానికి గురైన ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి బాట పట్టిందన్నారు. తెలంగాణ పోలీసులు, గ్రైహౌండ్స్, ప్రత్యేక పోలీస్ బలగాలు, సిఆర్పీఎఫ్, కోబ్రా దళాలు, ఛత్తీస్గఢ్ పోలీసుల సమన్వయం వల్ల ఆపరేషన్ కగార్ చర్యల ఫలితంగానే మావోయిజం అంతమైందన్నారు. కర్రెగుట్టకు పర్యాటకంగా అపార అవకాశాలున్నాయని, పర్యావరణ, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా దీనిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని డీజీపీ తెలిపారు. ఈ రోజు పోలీస్ అధికారులు, ఆర్పీఎఫ్, రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల అధికారులు మొదటిసారిగా ఒక 50 సంవత్సరాల తర్వాత అంటే కర్రెగుట్టల ప్రాంతం అనేది మీకు తెలుసు, దట్టమైన అడవి, నక్సలైట్లు, మావోయిస్టులు వాళ్ళ డెన్ లాగా ఏర్పాటు చేసుకున్న ప్రాంతం ఇది. ఇంత దట్టమైన అడవిలో గ్రేహౌండ్స్ దళాలు, ఇటువంటి స్పెషలైజ్డ్ ఫోర్సెస్, కోబ్రా లాంటి దళాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపరేషన్స్ చేయడము, మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిపోవడం అనేది జరిగేది గతంలో. ఇప్పుడు మొదటిసారిగా మొత్తం అధికారికంగా ఒక బృందం ఇక్కడికి వచ్చి ఈరోజు గత సంవత్సర కాలం నుండి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో భాగంగా మావోయిస్టులని పూర్తిగా వారి ఈ హైడౌట్, ఈ డెన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇక్కడ వాళ్ళని తరిమివేయడం. చాలామంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూడా ఎప్పుడు కూడా మిలిటరీ ప్లాటూన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఆసరగా ఈ ప్రాంతాన్ని ఆసరగా చేసుకొని వారి ఆపరేషన్స్, సెక్యూరిటీ దళాలు, పోలీస్ బృందాలపైన చాలా పెద్ద ఎత్తున దాడులు చేసేవారు గతంలో. ఇది దాటుకొని కావాలంటే చాలా కష్టంగా ఉండేది. మీరు ఇప్పుడు కూడా చూశారు, మెయిన్లాండ్ నుండి ఏటూరు నగరం ఆ ప్రాంతం నుండి మొత్తం పామనూరు ప్రాంతం అంతా దాటుకొని ఇక్కడ రావాలంటే ఎంత, రోడ్డు వేసిన తర్వాత కూడా ఎంత కష్టసాధ్యం అనేది. సో ఈ ఆపరేషన్ కగార్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన గ్రే హౌండ్స్, టీజీఎస్పీ మరియు లోకల్ పోలీస్, అటువైపు నుంచి సిఆర్పిఎఫ్ పెద్ద ఎత్తున వారి కోబ్రా దళాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పోలీస్ దళాలు, ఇవన్నీ కూడా ఒక వ్యూహం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పాటిస్తూ 6 నెలల పాటు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం ఈ ప్రాంతాన్ని ఇక్కడ నుండి మావోయిస్టులని ఇక్కడి నుంచి పంపించేయడం. చాలామంది దీని తర్వాత వచ్చి సరెండర్ అయ్యారు. దాదాపు 700 మంది మావోయిస్టులు తెలంగాణ ప్రాంతంలోనే సరెండర్ అయ్యారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సెంట్రల్ కమిటీ మెంబర్స్, మరి కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్స్లో చనిపోవడం లేకపోతే సరెండర్ కావడం జరిగింది. దీంతో ఒరిస్సా, గడ్చిరోలి
ఏపీ మరియు జార్ఖండ్ ప్రాంతానికి చెందిన నాయకులు కూడా దాదాపుగా అందరూ కూడా సరెండర్ అయ్యారు. ఇప్పుడు కేవలం సెంట్రల్ కమిటీ వాళ్ళ జనరల్ సెక్రటరీ ముప్పాల్ లక్ష్మణరావు ఇలియాస్ గణపతి భార్య ఒకరిద్దరు తప్ప మిగతా వారందరూ కూడా లొంగిపోవడం జరిగింది. ప్రభుత్వం తరఫున వారికి రీహాబిటేషన్ కోసం అన్ని రకాలుగా సౌకర్యాలు ఇస్తుంది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది వాళ్ళ రివార్డ్ అమౌంట్స్ వాళ్ళకి ఇవ్వడం, ఇతర ఆర్థికంగా సహాయం చేయడం, ప్లాట్స్ ఇవ్వడము, వ్యవసాయం చేసుకోవడానికి సహాయం కల్పించడం, జనజీవన స్రవంతిలో కలవడానికి అన్ని రకాలుగా సహాయం చేయడానికి ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. అదే సమయంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే అవసరమో, ఈ అడవి ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ అయినా కొద్దిగా టూరిజం లాంటి చర్యలు చేపడితే ఇక్కడ సామాన్య ప్రజలకు వచ్చిపోవడానికి బాగుంటుంది. అప్పుడు ఏరియా ఉపాధి కల్పన అనేది జరుగుతుంది. అయితే సరెండర్ అయిన మావోయిస్టులకు కూడా వేరే జీవన ఉపాధి అనేది కలుగుతుందని ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం కలిసికట్టుగా ఈ ఏరియాని అభివృద్ధి చేయాలని అనుకుంటుంది. వ్యూహం ప్రకారమే ఈ రోడ్డు నిర్మాణం అనేది చాలా అవసరమని ఇంతవరకు ఒక రోడ్డు వేశారు. ఇది మట్టి రోడ్డు. దీన్ని తొందరలో ఒక బీటీ రోడ్గా వేసి కల్వర్ట్స్తో సహా ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. దాని తర్వాత టూరిజం డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి చట్టాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఈ ప్రాంతాన్ని ఓపెన్ అప్ చేసి టూరిజం కోసం ప్రజలు వచ్చి విచ్చేసి, ఎందుకంటే చాలా సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ, టూరిస్టులు వచ్చి పోవడానికి మంచి అవకాశం ఉంది. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఈ చాలా గుర్తుపెట్టుకునే రోజు ఇది. ప్రభుత్వానికి చెందిన అధికారులు దూరం వచ్చి ఇది ఒక సిగ్నల్ లాగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో ఈ ఒక ముందడుగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లా కుబేర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువులో 2 బాలురు మునిగి మృతి చెందారు. కుబేర్లోని ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న గణేష్, 3వ తరగతి చదువుతున్న సోఫియన్లు స్నేహితులతో కలిసి పొలం పక్కనున్న చెరువులో స్నానానికి వెళ్లి లోతు గమనించక 2 మునిగిపోయారు. మృతదేహాలను బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. బైంసా ఏఎస్పీ సాయి కిరణ్, సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ కృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కుబీర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖమ్మం జిల్లా మదిర పట్టణంలో సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ టీచర్, ఆయాలు, ఆర్డబ్ల్యూఎస్ వర్కర్లు, వ్యవసాయ కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలిపారు. అనంతరం భగత్ సింగ్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించి రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యదర్శి మాడుపల్లి గోపాలరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను చేస్తూ సాధారణ ప్రజలను మరింతగా పేదలుగా మార్చే కుట్ర చేస్తుందని ఆరోపించారు. రాస్తారోకో చేస్తున్న సిపిఎం నాయకులు, సిపిఎం డివిజన్ కార్యదర్శి మాడుపల్లి గోపాలరావు, నాయకులు శీలం నరసింహారావు, మందా సైదులు, పాపినేని రామనర్సయ్య, పడకంటి మురళి, ఇతర నాయకులు, ఇతర కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కనీస వేతనం, ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కనీస వేతనం, ఇవ్వాలి హమాలీ సంక్షేమ బోర్డు, ఇవ్వాలి హమాలీలకు సంక్షేమ బోర్డు, ఇవ్వాలి ఆశా అంగన్వాడీ కనీస వేతనం, ఇవ్వాలి ఆశా అంగన్వాడీలకు
కనీస వేతనం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కనీస వేతనం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కనీస వేతనం ఇవ్వాలి. హమాలీ సంక్షేమ బోర్డు ఇవ్వాలి. హమాలీలకు సంక్షేమ బోర్డు ఇవ్వాలి. ఆశా అంగన్వాడీ కనీస వేతనం ఇవ్వాలి. ఆశా అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కనీస వేతనం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కనీస వేతనం ఇవ్వాలి. హమాలీ సంక్షేమ బోర్డు ఇవ్వాలి. హమాలీలకు సంక్షేమ బోర్డు ఇవ్వాలి. ఆశా అంగన్వాడీ కనీస వేతనం ఇవ్వాలి. ఆశా అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కనీస వేతనం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కనీస వేతనం ఇవ్వాలి. హమాలీ సంక్షేమ బోర్డు ఇవ్వాలి. హమాలీలకు సంక్షేమ బోర్డు ఇవ్వాలి. ఆశా అంగన్వాడీ కనీస వేతనం ఇవ్వాలి. ఆశా అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కనీస వేతనం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కనీస వేతనం ఇవ్వాలి. హమాలీ సంక్షేమ బోర్డు ఇవ్వాలి. హమాలీలకు సంక్షేమ బోర్డు ఇవ్వాలి. ఆశా అంగన్వాడీ కనీస వేతనం ఇవ్వాలి. ఆశా అంగన్వాడీలకు కనీస వేతనం. ఆషాఢ మాస బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి దేవాలయాలలో భాగమైన శ్రీ మహంకాళి నల్లపోచమ్మ దేవాలయం మురాద్ మహల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందని, అమ్మవారు అందరినీ సుభిక్షంగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అలాగే ఆలయ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లె సరిత తిరుపతి, దొంకిని ప్రమోద్, జనరల్ సెక్రటరీ ఆవుల మణికంఠ, కోశాధికారి శ్యామ్ కుమార్, అడ్వైజర్ సత్యప్ప, సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నల్లపోచమ్మ దేవాలయం కురుబవాడలో మరి అధికారికంగా ఈ దేవాలయానికి మాతకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రావడం జరిగింది. దిగ్విజయంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ ప్రాంతంలో దాదాపు హైదరాబాద్ మహానగరం అంతా ఇక్కడ పండుగ వాతావరణంతో ఉన్నది. మరి రేపు ఇక్కడి నుంచి జరిగే అద్భుతమైన విసర్జన కార్యక్రమం, అమ్మవారి విసర్జన కార్యక్రమం కూడా భాగ్యనగర్ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి విసర్జన కార్యక్రమం చేస్తారు. మరి ఉమ్మడి ఊరేగింపులకు ఆద్యుడుగా పేర్కొందిన వెంకటస్వామి గారు ఈ ర్యాలీని 1960లో ప్రారంభించినారు. తెలంగాణ అమరవీరులకు
నివాళులు అర్పించే విధంగా 69 తన్ని ఆపుదల కూడా చేసినారు. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరికీ తెలుసు. ఇది ఒక సాంప్రదాయం. తెలంగాణ ఉద్యమాలకు కూడా చాలా పట్టుకొమ్మగా నిలబడ్డ ప్రాంతం ఇవాళ ఓల్డ్ సిటీలో. ఒక మంచి వారసత్వాలు సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేస్తున్న ఈ పెద్దలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని గొప్పగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, వారికి ఆ శక్తి సామర్థ్యాలు అమ్మవారు ఇవ్వాలని చెప్పి కూడా వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. బాబానగర్ సి బ్లాక్ లో టాస్క్ ఫోర్స్ సిసిఎస్ బృందాలు ఆకస్మికంగా దాడి. 1500 కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లైస్ అధికారులు. రైతులతో మాట, పంట మార్పిడికి బాటా కార్యక్రమం ఈ నెల 10 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపిన కలెక్టర్ తేజస్ నందాలాల్. ఒకప్పుడు మావోయిస్టుల ప్రధాన స్థావరంగా పేరుగాంచిన కర్రెగుట్ట 50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టలో శాంతి, అభివృద్ధి దిశగా అడుగులు. డీజీపీ సివి ఆనంద్. నిర్మల్ జిల్లా కుబేరు మండల కేంద్రంలో విషాదం. ఎల్లమ్మ చెరువులో మునిగి 2 బాలురు మృతి. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.